కావని ఓం సరసాయ నమః ఓం సరసాయ నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకార భూషితాయ నమః ఓం దివ్యాలంకారాయ నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వసుదాయై నమః ఓం వసుదాయ నమః ఓం తీవ్రాయై నమః ఓం తీవ్రాయ నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాభద్రాయ నమః ఓం మహాబలాయై నమః ఓం మహాబలాయ నమః ఓం భోగదాయై నమః ఓం భోగదాయ నమః ఓం భారత్యై నమః ఓం భారతీయాయ నమః ఓం విశాలాక్షై నమః ఓం విశాలాక్షై నమః ఓం నారాయణాయ నమః ఓం మహంకుశాయ నమః ఓం మహంకాయ నమః సీతాయై నమః ఓం సీతాయ నమః ఓం విమలాయై నమః ఓం విమలాయ నమః విశ్వాయై నమః ఓం విశ్వాయ నమః ఓం విద్యున్మాలాయై నమః ఓం విద్యున్మాలాయ నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రవర్ధనాయై నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రలేఖా విభూషితాయై నమః ఓం చంద్రలేఖావిభూషితాయ నమః ఓం సావిత్ర్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం శిరసాయై నమః ఓం శిరసాయ నమః ఓం దైదేవ్యై నమః ఓం రక్తబీజనహంత్యై నమః ఓం రక్తబీజనహంత్యై నమః ఓం చాముండాయై నమః ఓం చాముండాయ నమః ఓం అంబికాయై నమః ఓం అంబికాయ నమః ఓం మున్నకాయ ప్రహరణాయై నమః ఓం మంగళాయ ప్రహరణాయ నమః ఓం చిత్రమలోచనాయ నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రగంధాయ నమః ఓం చిత్రమూల్య విభూషితాయై నమః ఓం చిత్రమూలవిభూషితాయ నమః ఓం కాంతాయై నమః ఓం కాంతాయ నమః ఓం కామప్రదాయై నమః ఓం కామప్రదాయ నమః ఓం వంద్యాయై నమః ఓం వంద్యాయ నమః ఓం విద్యాధర సుపూజితాయై నమః ఓం విద్యాధర సుపూజితాయ నమః ఓం శ్వేతనదాయై నమః ఓం శ్వేతనదాయ నమః ఓం వీలభుజాయై నమః ఓం వీలభుజాయ నమః సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయం దేవి మొత్తం అన్నీ అయిపోయినాయి కంప్లీట్. సైడ్ విచార సైడ్ ఉండండి. మా అందరూ సైడ్ ఉండాలా. మనందరికీ ఉండాలని చెప్పని మన ఇన్స్టిట్యూట్లోన ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళ కోసం అని చెప్పని ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఆ ఆశీర్వాదం కోసం అని చెప్పని పూజ నిర్వహిస్తున్నాం కదా. ఈ పూజలో భాగంగా ఈరోజు మన హిందీ సార్ నాగరాజ్ సార్ మీకు కొన్ని సలహాలు సూచనలు అలానే ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాడు. ఓకే సార్, నాగరాజ్ సార్ మాట్లాడుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇది 2వ సంవత్సరంగా ఇక్కడ స్టార్ట్ కావాలి. ఇంకో 2 సంవత్సరాల్లో మరో బ్రాంచ్ స్టార్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. సార్ గారికి నాకు ఒక చిన్న విన్నపం, ఇంకో బ్రాంచ్ పెడితే కూడా నన్నే పిలవాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా మొట్టమొదటిసారి సార్ ఇక్కడ వద్దన్నారు, కానీ నేనే బలవంతంగా నాకు ఇక్కడ ఇవ్వాలి సార్ అని చెప్పేసి తీసుకున్నా. కానీ నా మాట మీద గౌరవం ఉంచి అవకాశం ఇచ్చారు, దానికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు. ఇక 10వ తరగతి వెళ్ళేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు అయితే ఆల్మోస్ట్గా మీ యొక్క పాఠశాల ఇచ్చే ఉంటారు. ఇది ఒక చిన్న
విన్నపం మీతో ఏంటంటే, పరీక్షలకు వెళ్ళే ముందు మీ యొక్క వస్తువులు, పెన్నులు కానీ, ఎరేజర్ కానీ, పెన్సిల్ కానీ, ప్రతి వస్తువు కూడా తీసుకెళ్ళండి. ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడల్లా పక్కన వాళ్ళని అడిగేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంది. ఏమిరా అడుగుతున్నావా, ఆన్సర్ అడుగుతున్నావా, లేదు సార్ పెన్సిల్ అడుగుతున్నా. ఏమిరా మాట్లాడుతున్నావు, లేదు సార్ పెన్ అడిగినా. ఆ పెన్నులే అడిగిందిలే, పెన్సిల్ అడిగిందిలే, అడిగేది మాత్రం ఆన్సరే కదా. అయితే మీ యొక్క వస్తువులు మాత్రం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రతి విద్యార్థి కూడా పెన్స్, పెన్సిల్స్ అన్ని కూడా రెండు తీసుకెళ్ళండి. పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు, స్కేలు అని డబల్, అంటే పెన్స్ మాత్రమే డబల్ తీసుకెళ్ళండి. మళ్ళీ స్కేలు డబల్, ఎరేజర్ డబల్ తీసుకెళ్ళకండి, అవసరం లేదు కదా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 8th, 9th, 10th తరగతి విద్యార్థులకు మీతో నాకు ఇంటరాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను వచ్చేది వారానికి ఒకసారి కదా. అందుకని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు బాగా చదువుతారనేది నాకంటే ఇక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళకి బాగా తెలుసు. వారందరూ కూడా ఇప్పటి వరకు ఏవైతే మీరు మిస్టేక్స్ చేశారో వాటిని రెక్టిఫై చేసుకుంటూ, వాటిని ఇప్పటి వరకు ఏవైతే మిస్టేక్స్ జరిగాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి, వాటిని రెక్టిఫై చేసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి స్కోర్ కంటే ఇంకా ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గతంలో కూడా ఒక అమ్మాయికి 600కు గాను 599 మార్కులు వచ్చాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఆ విషయం గ్రహించే ఉంటారు. ఇప్పుడు వాల్యుయేషన్ ఎలా జరిగిపోయిందంటే చాలా లిబరల్ గా జరుగుతూ ఉన్నాయి. లిబరల్ అంటే ఏదో మనం రాసినాం, ఏం చేసినాం అన్నట్టు కూడా ఉండదు. మళ్ళా నువ్వు రాసినటువంటి మ్యాటర్ను బట్టి మార్క్స్ వస్తాయి. అమ్మాయి ఒక మార్క్ కూడా. చేపకు ఈదేటటువంటి స్వభావం తెలుసు, చిరుత పులికి వేగంగా పరిగెత్తేటటువంటి స్వభావం తెలుసు. కానీ మనిషికి ఏం తెలుసు? అన్నీ నేర్చుకోవాలి కదా. మనిషికి అన్నిటికంటే గొప్పది భగవంతుడు జ్ఞానం అనేటువంటిది ప్రసాదించాడు. మరి ఇక జ్ఞానాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు రాదు అనే మాట మీ యొక్క మైండ్లో నుంచి తొలగించేసుకొని, ఇంకా మీకు సమయం మిగిలి ఉంది. ఏదో సినిమాలో ఉంది కదా, మిత్రమా ఇంకా సమయం మిగిలే ఉంది, ఇంకా ఉంది సమయం. కానీ ఇప్పటి నుంచి అయినా సరే సమయాన్ని వృధా చేసుకోకండి. సమయం వృధా చేసుకోకుండా ఇంకా 10 రోజులు ఉన్నాయని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. కొంతమంది ఉన్నారేమో ఇంకా 10 రోజులు ఉందని చెప్పి అటువంటి సమయం వృధా చేసుకోకుండా ఈ 10 రోజులైనా సరే మీరు సమయాన్ని వృధా చేసుకుని ఎవరైతే కాన్సన్ట్రేట్ చేసి చదువుతారో మీరు అనుకున్నటువంటి స్కోరు, మీరు అనుకున్నటువంటి గోల్ మీరు చేరుకోగలుగుతారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అనేక ధన్యవాదాలు. నెక్స్ట్ మన బయలర్ సార్ ఆదిత్య సారు మాట్లాడతాడు. ప్రిసైజ్గా మాట్లాడుతుంటే చాలా కాన్సెప్చువల్గా పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటే 10th క్లాస్ వాళ్ళు చాలా తక్కువ, అంటే టైం ఇప్పటి వరకు వేస్ట్ చేసి చాలు. ఇంకా ఉన్న 15 days ఆర్ 18 days సంవాట్ ఎన్ని డేస్ ఉన్నాయో 10 days సంవాట్ 10 days ఉన్నాయి. ఆ 10 days చాలా కేర్ఫుల్గా, మీరు ఎంత కేర్ఫుల్గా యూజ్ చేసుకుంటే మీ కెరియర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 10 days మీరు వేస్ట్ చేసినారనుకో
నెక్స్ట్ తర్వాత పర్సంటేజ్ తగ్గితే ఇంప్రూవ్మెంట్స్ కానీ అట్లాంటివన్నీ ఏమీ ఉండవు. సో మీరు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి టైం మిగతా వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తే ఈ 10 days ఆఫ్టర్ దట్ మీకు కొంచెం ఫ్యూచర్ అనేది సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది బాగుంటే ఇంట్లో వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదర్వైజ్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. మీరు నేర్చుకున్నది మీ బ్రెయిన్ కెపాసిటీ తగ్గట్టు మీరు మాత్రమే నేర్చుకోండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. వాళ్ళు ఎట్లా రాసినారా, వీళ్ళు ఇట్లా రాసినారు. మోర్ ఓవర్ దీన్ని డిస్కస్ చేసుకోవద్దండి. మీరు మీ కెపాబిలిటీస్ని బట్టి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి. మంది అంటే వేరే వాళ్ళని జడ్జ్ చేసుకునే బదులు మనం ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి. మనం అన్నీ కరెక్ట్గా నేర్చుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి. అదర్వైజ్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బాధ తప్ప ఏమీ పడలేదు. ఈ టైంలో మేజర్లీ బాధ మాత్రమే వస్తుంది. అయ్యో వాళ్ళు నేర్చుకున్నారే, నేను నేర్చుకోలేదు, నాకు ఏమి ఇట్లా అయిపోతుంది, ఇట్లాంటివన్నీ వేస్ట్ ఆఫ్ టైం. సో బీ ప్రెసైజ్ అండ్ ఎంత నేర్చుకుంటారో అంత ప్రాక్టీస్ చేయండి. ఊరికే చదివి వదిలేయకుండా మీరు ఎంత రాస్తే మీ హ్యాండ్ రైటింగ్ అంత పర్ఫెక్షన్ వస్తుంది. అంతే ఫాస్ట్గా ఎగ్జామ్లో ఏమవుతుంది అంటే రాయడానికి ఫీల్ అవుతుంది. ఊరికే రాసి ఇప్పుడు ఏదో రాస్తున్నాంలే, ఏదో చదువుతున్నాంలే ఊరికే అని ఈ టైంలో చదివితే ఎగ్జామ్ హాల్లో ఏమీ గుర్తు రావచ్చండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే యూ షుడ్ మేక్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మోర్ ఓవర్ మీకు ఫాస్ట్గా వస్తుంది హ్యాండ్ రైటింగ్. అండ్ రెండోది ఏమైంది అంటే బాగా గుర్తుంటుంది. ఈ రెండు చూడండి. ఇంకా మోర్ ఓవర్ బయాలజీ ఫిజిక్స్ గురించి మాట్లాడితే డయాగ్రామ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ బయాలజీ. సో మీరు నెక్స్ట్ ఇంటర్లో డీల్ చేసే సబ్జెక్ట్స్లో మ్యాక్సిమం బాటనీ, జువాలజీ, బైపీసీ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఓన్లీ సైన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ఒక సబ్జెక్ట్నే, ఇక్కడ ఉన్న సైన్స్ సబ్జెక్ట్నే మీరు నెక్స్ట్ ఇంటర్లో మొత్తం చదువుతారనమాట. సో బీ కేర్ఫుల్. చాలా ఈజీగా 50కి 40 ఈజీ, 45+ తెచ్చుకోవచ్చు బయాలజీలో. సో కేర్ఫుల్గా చదివి కేర్ఫుల్గా ఏవేవి ఉన్నాయో ఒక ఆర్డర్ వైజ్గా ఇష్టం వచ్చినట్లు ముందు వెనకాల అట్లా కాకుండా ఒక పర్టికులర్ ఆర్డర్లో కంప్లీట్ చేసుకుంటూ పోతే మీకే ఒక క్లారిటీ ఉంటుంది. కన్ఫ్యూజన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ప్రాక్టీస్ అనేది చాలా బాగా చేయండి. డయాగ్రామ్స్ ఇంకా మిగతావన్నీ నేను ఇంతకుముందు క్లాస్లోనే చెప్పిన ఎట్లా రాయాలా, పేపర్ అటెంప్ట్ చేయాలా, ఎట్లా డయాగ్రామ్స్ చేయాలా, ఎట్లా పార్ట్స్ మెన్షన్ చేయాలని అవన్నీ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ముందుగా మన కోచింగ్ సెంటర్ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస సార్ గారికి, తర్వాత మన హిందీ సార్ నాగరాజ్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. తర్వాత మా పిల్లలు ఎవరైతే మన ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఇక్కడ మన పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలందరికీ కూడా. నేను చెప్పాలన్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ జనరల్గా ఈ కోచింగ్ సెంటర్తో నాకు ఇంతకుముందే అంటే మీకు తెలియదు కానీ నేను ఈ కోచింగ్ సెంటర్లో టీచర్గా నేను రాకముందు ఇదే కోచింగ్ సెంటర్లో నేను స్టూడెంట్గా ఉన్నాను. ఓకే, 2013లో 10th క్లాస్ తర్వాత ఏదైతే ఇప్పుడు నేను టీచర్గా పనిచేస్తున్నటువంటి శ్రీకృష్ణవేణి కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో అదే కోచింగ్ సెంటర్లో నేను పాలిటెక్నిక్ అండ్ ఏపీఐజేసీ కోచింగ్కి నేను జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను స్టూడెంట్గా జాయిన్ అయినప్పుడు ఏ రకంగా అయితే ఎంత ఆనందంగా ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినందుకు ఎంత ఆనందంగా ఉన్నానో అదే రకంగా దానికి రెట్టింపు ఇప్పుడు అదే కోచింగ్ సెంటర్కి టీచర్గా రావడం అనేది అది నాకు అదృష్టం అనుకోవచ్చు. సో ఎందుకు ఇంత ఈ మాట చెప్తున్నానంటే దాదాపు మన ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి సారు 22 ఇయర్స్ అయింది. మరి ఈ 22 ఇయర్స్ నుంచి జనరల్గా ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది నార్మల్గా ఒక 5 to 6 లేదా 10 ఇయర్స్ వరకు అది రన్ అవ్వడం అంటేనే చాలా గ్రేట్ విషయం. కానీ ఒక ట్యూటోరియల్, ఒక కోచింగ్ సెంటర్ అనేది మన టౌన్లోనే, ఎంగనూరు టౌన్లోనే స్టార్ట్ చేసినప్పటి నుంచి 22 సంవత్సరాల వరకు టాప్ 1లో ఉండడం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం. మీరు ఇక్కడ
స్టూడెంట్స్ గా రావడం కూడా అది మీ యొక్క అదృష్టం. ఎందుకంటే నేను చూసినటువంటి విషయం ఏంటంటే, నేను వన్స్ ఈ వివర్స్ కాలనీ బ్రాంచ్ సార్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు నేను సార్తో పాటు కూర్చొని ఇక్కడ సార్ టీచర్స్ని ఎవరైతే మనం తీసుకుంటారో సెలెక్ట్ చేస్తారు, ఆయన తీసుకున్నప్పుడు బాగా ఆలోచించిన విషయం ఏంటంటే, బయట వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనకు బయట ట్యూషన్ అనగానే అక్కడ టీచర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే, సింపుల్ గా ఏదో ఒక ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలు, డిగ్రీ చదివినటువంటి వాళ్ళని తీసుకొని ఏమాత్రం కూడా అంటే మనకు స్టూడెంట్స్ కి వాళ్ళు ర్యాంక్ చేస్తారా చేయరా అనేటువంటి తీసుకోకుండా జస్ట్ పెట్టేస్తారు అంతే. కానీ సారు సెలెక్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క టీచర్ ఎంత మనకు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అవుతారంటే, ఆయన డెమో తీసుకోకుండా ఎవరిని కూడా మనకు టీచర్గా అపాయింట్ చేయడం. ఓకేనా? అంటే ఫస్ట్ ఆయన కోరుకునేది ఏంటంటే, ఒక టీచర్ దొరకడం ఇంపార్టెంట్ కాదు, నేను తీసుకున్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో పిల్లలకు న్యాయం చేయగలగాలి. ఓకేనా? ఆయన తీసుకున్న ఆ డెసిషన్ ఈ రోజు 22 సంవత్సరాల వరకు మనకు టాప్ 1 పొజిషన్ లో ఉండడానికి కారణం. తర్వాత మనకు ఈ కోచింగ్ సెంటర్ గురించి చెప్పాలంటే ఇంకొక విషయం అండి, సార్ కేవలం మనకు ఇక్కడ చదువు అనేది ఏదైతే ఎంత ఇంపార్టెన్స్ ప్రెసెంట్ నోవేడేస్ అందరూ తెలుసు. ఓకేనా? సో కాబట్టి మేజర్ గా ఆయన ఈ కోచింగ్ సెంటర్ పెట్టడం కారణం ఏంటి సార్ అంటే, ఈ టూర్ పీపుల్స్ మేజర్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనకు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అందరూ కూడా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏదైతే నేర్చుకోవడానికి ఇబ్బంది ఏదైతే పడుతున్నారో అదే సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ నేర్పించడం వల్ల వాళ్ళకు కూడా ఉన్నత భవిష్యత్తుకి వెళ్ళడానికి కారణం అవుతుంది అన్నటువంటి మేజర్ ఇదే పాయింట్ తోనే ఆయన మనకి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు జనరల్ గా మనకు నార్మల్ ఇంతవరకు మనం కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అకాడమిక్ ఇయర్ లో 10th వాళ్ళకి తీసుకుంటే జూన్ నుంచి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. కానీ సార్ ఈ ఇయర్ నాతో డిస్కస్ చేశారు, బిఫోర్ ఒక 1 month బ్యాక్ నాతో డిస్కస్ చేసిన విషయం ఏంటంటే, ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లలకి ఇక్కడ ఎవరైతే 10th లో జాయిన్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 9th వరకు ఒక ప్రాపర్ బేసిక్ లేకుండా 10th లో వచ్చేస్తున్నారు కొంతమంది పిల్లలు. అంటే ఏమాత్రం కూడా సబ్జెక్ట్స్ మీద మినిమం నాలెడ్జ్ అనేది లేకుండా మనకు వాళ్ళు 10th లో వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి వాటిని అర్థం చేసుకోవడానికి, ఓకే అది మ్యాథ్స్ కానీ మనకు సైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనకి డిఫికల్టీ అనిపించేటువంటి సబ్జెక్ట్స్ వాటిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సార్ ఈ ఇయర్ ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని, ఓకేనా, మనకు ఒక 1 month బ్యాక్ సార్ నాతో డిస్కస్ చేశారు. ఈ విషయం కూడా చాలా మంది పిల్లలు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో ఇది విషయం నేను ఇక్కడ చెప్పడానికి చాలా గర్వపడుతున్నానండి. మనకు ఎవరైతే మనకు నెక్స్ట్ కమింగ్ 10th పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రెసెంట్ 9th చదువుతున్న పిల్లలకి సార్ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మనకు జనరల్ గా అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి మనం స్టార్ట్ చేస్తుంటే ఈ ఇయర్ మే 15th మనకు సార్ 9th అంటే ప్రీ 10th ఎవరైతే మనం 10th క్లాస్ లో వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మే 15th ఒక ఫౌండేషన్ కోర్స్, అంటే 10th కి సంబంధించినటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఆ ఫండమెంటల్ బేసిక్స్ కోసమే సారు ఒక 15 days క్లాస్ ని ముందుగానే స్టార్ట్ చేసుకుని ఏమాత్రం కూడా మనకు ఫీజు ఛార్జ్ చేయకుండా మనకు సార్ స్టార్ట్ చేయడం జరుగుతుందని. ఎవరైతే మనకు 9th పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మనకు ముందుగానే ఇక్కడికి వచ్చేసి, ఓకేనా, మీకు ఎవరైతే పలానా సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, వాటన్నిటి మీద కూడా మీరు నేర్చుకొని నెక్స్ట్ కమింగ్ 10th మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఇంకా ప్రెసెంట్ 10th పిల్లల విషయానికి వస్తే, నేను దాదాపు ప్రతి ఒక్క పిల్లలతో ఇక్కడ నేను కానీ లక్ష్మణ్ సార్ కానీ ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉండేటువంటి టీచర్స్ ఇక్కడ మా ఇద్దరమే కాబట్టి, సో ప్రతి ఒక్క పిల్లల మెంటాలిటీ మీకు ఇక్కడ తెలుసు. ఓకే, మేము అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఈ ఎవరైతే ప్రెసెంట్ 10వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీలో చాలా వరకు నాలెడ్జ్ పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఎక్కువగా ఏం చేస్తున్నారు, ఇంతకుముందు మనం హిందీ సార్ చెప్పిన విధంగా టైం వేస్ట్ చాలా ఎక్కువ చేస్తున్నారు. కానీ ఈ విషయం చాలాసార్లు మీతో డిస్కస్ చేశాను. అంటే సారు క్లాస్లో ఉంటేనే బుక్ ఓపెన్ చేయడం, ఓకేనా, లేదంటే చదవడం రాసుకోవడం అలా జరుగుతుంది. కానీ సార్ లేకపోతే మీకు ఒక 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేటువంటి విషయం కూడా గుర్తు లేకుండా మాట్లాడేస్తున్నారు.
ఇప్పుడు మీకు టైం వాల్యూ అనేది తెలియకపోవచ్చు, కానీ ఆఫ్టర్ 10th తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు దాని గురించి చాలా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అలాంటివి ఏం లేకుండా మంచి మార్కులతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు కూడా ఎవ్వరు కూడా మనకు ఫెయిల్ కాకుండా మంచి మార్కులతో మనకు వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే మనకు వాళ్ళ అంబిషన్ ఏదైతే ఫ్యూచర్లో అనుకున్నారో దానికి తగ్గటువంటి మార్కులతో తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలానే ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క పిల్లల మీద మన సరస్వతి తల్లి యొక్క జీవనం అందరి మీద ఉండాలని చెప్పేసి. నేను ఇక్కడ ట్యూషన్ వచ్చేంత వరకు తెలియదు నాకు ఇంత బాగా చెప్పే టీచర్స్ దొరుకుతారని. స్కూల్లో సైన్స్ సబ్జెక్ట్స్ చెప్పని వాళ్ళే ఉన్నారు, కానీ ఇక్కడ సార్ వాళ్ళ సబ్జెక్ట్స్ విన్న తర్వాత ఇంత బాగా చెప్పే వాళ్ళు ఉంటారని కూడా తెలియదు. విజయ్ సార్ అయితే జోక్స్ వేస్తూనే క్లాస్ చెప్తారు, లక్ష్మణ్ సార్ అయితే ఇంకా అన్ని క్లాసెస్ ఆల్ రౌండర్. ఎక్కడైనా మా గురించి ఆలోచిస్తుంటారు లక్ష్మణ్ సార్. నేను ఇప్పటిదాకా లక్ష్మణ్ సార్ లాగా మ్యాథ్స్ చెప్పే వాళ్ళని ఎక్కడ చూడలేదు. బయాలజీ కూడా బాగా చెప్తారు, అది చేస్తారు. డయాగ్రామ్స్ హిందీ సార్ గ్రామర్ బాగా చెప్తారు. తెలుగు అయితే ఇంకా సూపర్. అన్ని లైఫ్ లో ఉండే రియల్ ఎగ్జాంపుల్స్ తో గ్రామర్ చెప్తారు. దాన్ని ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల మనకి బాగా గుర్తుంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎడిటింగ్ గ్రామర్ బాగా చెప్తారు సార్. లక్ష్మీపేట బ్రాంచ్ లో జాయిన్ అయ్యాను, కానీ లక్ష్మణ్ సార్ మ్యాథ్స్ కోసం ఈ బ్రాంచ్ నాకు లక్ష్మణ్ సార్ కాదంటే చాలా ఇష్టం. లక్ష్మణ్ సార్కి ఎంత బాధ ఉన్నా, ఎంత బ్యాక్ పెయిన్ ఉన్నా నా గురించి వచ్చేది కాదు. లక్ష్మణ్ సార్ వల్లే తెలుగులో గ్రామర్ కి ఆలోచన చేయగలిగినాను. లక్ష్మణ్ సార్ ఉంటది. కానీ ఇక్కడ ఉన్న సార్ వల్ల వాళ్ళు చేసే కామెడీ వల్ల మళ్ళీ మాకు విజయ్ సార్ ముందే చెప్పారు జబర్దస్త్ స్కిట్ కాదు. విజయ్ సార్ చాలా ఫన్నీగా ఉన్న క్లాసెస్ మాత్రం సీరియస్ గానే చెప్తారు.
లక్ష్మణ్ సార్తో నేను రోజుకి ఒకసారైనా తిట్టించుకుంటా. సార్ బెస్ట్ టీచర్. వాళ్ళందరికీ థ్యాంక్స్. Yes, really, we are so happy after I heard that. Thank you so much for your kind information. Really, ఈ రోజు అనిపిస్తుంది ఇంకా తర్వాత చెప్తాను లాస్ట్ టైం. నెక్స్ట్ శ్రావణి అయిపోయింది. ఆఫ్టర్ దట్ శిరీష, ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ యువర్ entry to till today. Okay. Good evening to all. My name is G. Sirisha. My father name. Okay. My physics sir name is Vinay sir. ఇంకా మ్యాథ్స్ సార్ నేమ్ ఇస్ లక్ష్మణ్. లక్ష్మణ్ సార్ కి బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా అట్లే మా కోసం ఇంత బ్యాక్ పెయిన్ ఉన్నా మమ్మల్ని పట్టించుకోకుండా బ్యాక్ పెయిన్ దాన్ని పట్టించుకోకుండా మా కోసం క్లాస్ స్కూల్లో ఎక్కువగా మ్యాథ్స్ క్లాసెస్ వినలేదు. ట్యూషన్లో విన్నా, బాగా అర్థమైంది. సార్ చెప్పిన వల్ల ఈ ట్యూషన్లో నాకు సార్ వాళ్ళతో మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్తో కూడా వాడు ముందుకెళ్ళమని చెప్పండి. థ్యాంక్స్. మీ ఎగ్జామ్స్ మీ ఫైనల్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ బీ ఫ్రాంక్గా వెళ్ళి ఎగ్జామ్స్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి అపోహలు కాకుండా, అదేవిధంగా సెంటర్స్ రూల్స్ ఉంటుంది, ఆ సెంటర్ రూల్స్ ఈ సెంటర్ ఉంటుంది అనేసి ఆ అపోహలను తీసేసి మీ ఎగ్జామ్ అనేది కాన్ఫిడెంట్గా రాయండి. డిపెండింగ్ ఆన్ యువర్స్ ఓన్లీ. మీ ఎగ్జామ్ మీ మీద డిపెండ్ అవుతుంది, వేరే వాళ్ళ మీద కాదు. సో బీ కాన్ఫిడెంట్గా రాయండి. అదేవిధంగా ఫస్ట్ డే దయచేసి త్వరగా వెళ్ళండి. ఎస్పెషల్లీ ఫస్ట్ డే మోస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మిగతా రోజుల్లో ఒక 10 minutes తర్వాత వెళ్ళినా మీరు, బట్ ఫస్ట్ డే మాత్రం మస్ట్ గో 8:30 or 8:40. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫస్ట్ రోజే ఇచ్చేది. మనకి ఒక బుక్లెట్ వస్తుంది, బుక్లెట్తో పాటు ఓఎంఆర్ షీట్ ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. డైలీ ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్పరు, ఫస్ట్ డే మాత్రం ఇన్స్ట్రక్షన్ చెప్తారు. దాని తర్వాత మనమే ఫాలో కావాల్సింది. అదేవిధంగా కొద్దిగా టెక్స్చువల్ క్వశ్చన్స్ సోషల్ ఒకటికైతే, అదేవిధంగా మీరు రాసినటువంటి ప్రీ ఫైనల్ పేపర్స్, అదేవిధంగా లాస్ట్ ఇప్పుడు రాసేటువంటి గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా ఉంటే దయచేసి అవి చదవండి. యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా దయచేసి చదవండి. 8 marks క్వశ్చన్స్ జాగ్రఫీలో 2 lessons, హిస్టరీలో 2 lessons, ఎకనామిక్స్లో అదేవిధంగా సివిక్స్లో 2 lessons మాత్రమే ఇచ్చాడు. యూ క్యాన్ చూస్ ఓన్లీ 1 lesson. 1 lesson చూస్ చేసుకొని అందులో క్వశ్చన్స్ ఏమున్నాయి దయచేసి వాటిని చదవండి. ఎస్పెషల్లీ ఎకనామిక్స్లో బార్ డయాగ్రామ్స్ కానీ టేబుల్స్ కానీ, జాగ్రఫీలో మ్యాప్ ఇచ్చి క్వశ్చన్స్ కష్టంగా ఇస్తాడు. దయచేసి బాగా రాయండి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇక్కడ ఈ బ్యాచ్లో బట్ ఈ బ్రాంచ్లో కనీసం సగం ఉందన్న ఆ ఫోటోలో కనిపిస్తున్న నమ్మకం ఉంది. దాన్ని నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
100% రిజల్ట్ రావడం కోసం దయచేసి ప్రయత్నం చేయండి. ఓకే, నేను 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఈ ట్యూషన్లో విజయ్ సార్, లక్ష్మణ్ సార్ మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా చెప్తారు. విజయ్ సార్, మ్యాథ్స్ సార్ అన్ని బాగా చెప్తారు, బేసిక్స్ కూడా చెప్తారు. ఇక్కడ నాకు చాలా మంది కొత్త ఫ్రెండ్స్ దొరికారు. విజయ్ సార్ మ్యాథ్స్ తో పాటు ఫిజిక్స్, మ్యాథ్స్ తో పాటు ఇంగ్లీష్, తెలుగు కూడా చెప్తారు. అలాగే సోషల్ సార్ చాలా బాగా చెప్తారు. అన్ని ఇక్కడికి వచ్చే ప్రతిసారి అన్ని బాగా చెప్తారు. ఆదిత్య సార్ కూడా బాగా చెప్తారు. వచ్చే ముందు నాకు ఫస్ట్ బేసిక్స్ తెలవు. 10th అంటే ఏమో అనిపిస్తుండే, కానీ ఫిజిక్స్ సార్ ఇక్కడ చాలా బాగా చెప్తారు. నాకు అసలు ఫిజిక్స్ మీద ఇంట్రెస్టే లేకుండా, కానీ సార్ చాలా బాగా చెప్తారు. ఫిజిక్స్ సార్ చెప్పే ఫిజిక్స్ నాకు చెప్తుంటే నాకు ఫిజిక్స్ పైనే చాలా ఇంట్రెస్ట్. ఫిజిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. మ్యాథ్స్ సార్ కూడా బాగా చెప్తారు. సార్ ఏ లెసన్ చెప్పాలనుకున్నా బేసిక్స్ స్టార్ట్ చేసే చెప్తారు. అలాగే ఇక్కడ ఉండే సార్ వాళ్ళు రాని వాళ్ళకి బేసిక్స్ తో పాటు అలాగే ఫ్యూచర్ లో ఎక్కడ వెళ్ళాలనుకున్నా మా స్టూడెంట్స్ మంచిగా పర్ఫామ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫర్దర్ కూడా ముందే చెప్తారు. నాకు హిందీ అంటే కూడా ఫస్ట్ లో ఇంట్రెస్ట్ లేకుండా, హిందీ అంటే చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటుంది. కానీ హిందీ సార్ గ్రామర్ చెప్తుంటే నాకు బిట్స్ చాలా ఈజీగా అవుతున్నాయి. 12 బిట్స్ గ్రామర్ లో. ఫిజిక్స్ సార్ అండ్ మ్యాథ్స్ సార్ ఎప్పుడు సీరియస్ గా కాకుండా ఫన్ గా ఉంటూ క్లాసెస్ అర్థమయ్యేలా చెప్తారు. ఇంగ్లీష్ గ్రామర్ కూడా సార్ బాగా చెప్తారు. తెలుగు గ్రామర్ కూడా సార్ బాగా చెప్తారు. లక్ష్మణ్ సార్ చెప్పిన ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు గ్రామర్ మా స్కూల్లో ఫిజిక్స్ ల్యాబ్ సరిగ్గా లేదు, కానీ విజయ్ సార్ వల్ల నేను చాలా లెసన్స్ చాలా ఒకేసారి క్లాస్ కొడతాను. మా స్కూల్లో హిందీ గ్రామర్ చెప్పరు, కానీ ఇక్కడ సార్ చెప్పడం వల్ల మేము ఎగ్జామ్స్ లో చాలా ఈజీగా 12 మార్క్స్ స్కోర్ చేసుకుంటున్నాం. గైడెన్స్ క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మ్యాథ్స్ క్లాస్ అయితే చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్. సార్ చాలా స్ట్రెస్, సార్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా మా కోసం చాలా టైం తీసుకొని చాలా ప్రిపేర్ అయ్యి మాకు చెప్తారు. సార్ మాకు క్లాసెస్ చెప్పాలని బస్ లో ప్రిపేర్ అయ్యి మళ్ళీ చెప్తారు. మా కోసం ఇంత
మా కోసం ఇంత కేర్ చేస్తున్నందుకు సార్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫేరల్ పార్టీ కాదు ఇది. చాలా గర్వంగా ఉంది. నా పేరు ఉపేంద్ర. నాకు బేసిక్స్ అంటూ తెలియదు. ఈ ట్యూషన్కి వచ్చినప్పుడు ఫిజిక్స్ మ్యాథ్స్ బేసిక్స్ చెప్పే సార్ వాళ్ళు లెసన్స్ చెప్తున్నారు. ఆ బేసిక్స్ తెలియడం వల్ల మాకు హై స్కోర్ వస్తుంది. ఈ ఇంత గొప్ప టీచర్స్ ఇక్కడ ఉండడం మా అదృష్టం. సార్ వాళ్ళు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని టాపిక్స్ లెసన్స్ అన్ని చాప్టర్ వైజ్ చెప్పుకుంటూ పోతారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అద్భుతంగా అందంగా చెప్తారు. ఫిజిక్స్ సార్ విజయ్ సార్ విజయ్ సార్ అందరికీ అర్థమయ్యేలా బాగా చెప్తాడు. మ్యాథ్స్ సార్ లక్ష్మణ్ సార్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్ని అద్భుతంగా చెప్తారు, అందరికీ అర్థమయ్యేలా. ఓకే, ఈరోజు మనందరం కూడా సరస్వతి దేవి యొక్క ఆశీస్సుల కోసం అని చెప్పి ఈరోజు మనం పూజ చేసుకుంటున్నాం కదా. మెయిన్గా ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, టైం అయింది మనకి. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రస్తావన ఒకసారి మీకు తెలియజేద్దామని చెప్పి అనుకున్నా. లక్ష్మీపేటలో 2003లో స్టార్ట్ చేసినాం. 2003 మీరు ఇంకా తక్కువండే. దాదాపు ఇప్పటి వరకు ఒక 22 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి 10th క్లాస్ వాళ్ళు. 22 బ్యాచ్లు అంటే నాట్ ఓన్లీ 10th క్లాస్ అండ్ ఆల్సో I have give the coaching for TTC entrance and APRSC Polytechnic and competitive exams like DSC, banking, SSC, RRP, police అన్ని కూడా స్టార్ట్ చేసినాం అనమాట. అలాగా ఫస్ట్ 10th క్లాస్ లో మొదలు ఇవన్నీ కూడా ప్రస్తావన జరుగుతూ వచ్చింది. తర్వాత లేటెస్ట్ గా లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ జర్నీ ఇలానే కొనసాగడానికి నా ఒక్కని వల్ల కాదు, అది అంటే అందరి సార్ వాళ్ళ యొక్క సహకారము. ఎస్పెషల్లీ ఇక్కడ బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి కారకులు ఎవరంటే ముందుగా విజయ్ సారు, ఆ తర్వాత లక్ష్మణ్ సార్. మంచి కోఆర్డినేషన్ తోటి మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి చదువుతో పాటు మోరల్ వాల్యూస్ ని అందించాలని చెప్పి చాలా తపన పడుతూ నిన్న కూడా ఒక లేడీ ఎస్ఐని ఇక్కడికి ఇన్వైట్ చేసినారు కదా. దాంట్లో భాగంగానే అలా చేస్తూ మీ అందరు కూడా మంచి సదుద్దేశంతో మంచి రిజల్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. కాబట్టి నా ఇన్స్టిట్యూషన్ తరఫున వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా ఈ కృష్ణవేణి అనేటువంటి నేమ్ ఎలా వచ్చిందని చెప్పి అంటే, మా అమ్మ నాన్న పేరు ఇద్దరు పేర్లు అనమాట. మా నాన్న పేరు కృష్ణయ్య, మా అమ్మ పేరు వేణమ్మ. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో కృష్ణవేణి అని చెప్పని ఇన్స్టిట్యూషన్ నేను స్థాపించడం జరిగింది అనమాట. అందుకోసం మనం చదువుతో పాటు మోరల్ వాల్యూస్ అందించాలా అనే ఒక తాపత్రయంతో ప్రతి బ్యాచ్ ని కూడా ఫస్ట్ బ్యాచ్ ఎలా మేమైతే ట్రీట్ చేసింటామో అదే విధంగానే ప్రతి బ్యాచ్ కి రిస్క్ తీసుకుని మంచి రిజల్ట్ ఇవ్వాలని చెప్పని మా జర్నీలానే 22 years వరకు ప్రజెంట్ ఇప్పటి వరకు 20 years ఇలానే జరుగుతుంది అనమాట. మరి ఈ జర్నీకి మీరు కూడా మంచి రిజల్ట్ ఈ ఇన్స్టిట్యూషన్ తరఫున రివర్స్ కాలనీ బ్రాంచ్ తరఫున మంచి రిజల్ట్ అందరూ కూడా అందిస్తారని చెప్పని అనుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుంటారు. ఎందుకంటే టైం అయింది కాబట్టి ఆల్ ది బెస్ట్. ఇంకొకటి మ్యాథ్స్ సబ్జెక్ట్ విషయంలో మీరు క్లియర్ తీసుకోండి. మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అన్ని సబ్జెక్టులు మాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ కాదనమాట. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏమంటే మనకి ప్రత్యేకము ప్రతి ప్రాబ్లం కి ఆన్సర్ వస్తుంది, ఒక్కరికి ఆన్సర్ వస్తుంది. కానీ ఏ ఆన్సర్ రావాలా? రైట్ ఆన్సర్ రావాలి. మన ఆన్సర్ వస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఆన్సర్ చెక్ చేసినాం అనుకోండి తప్పైతే. ఎందుకంటే
ప్రతి ఒక్కరికి ఆన్సర్ రావడం సర్వసాధారణము, కానీ రైట్ ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ మనకి. ఎందుకని చెప్తున్నానంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు జస్ట్ ప్లస్ మైనస్ వేసినామంటే మైనస్ ప్లస్ వేసినాం అనుకోండి ఏమవుతుంది, మొత్తం అంతా కూడా ఆన్సర్ అంతా కూడా రాంగ్ అయిపోతాం. కాబట్టి మ్యాథ్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఆల్ ది బెస్ట్. మా నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి మా ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్ శ్రీనివాసులు సార్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2003 నుంచి ఇది 2020 అంటే దాదాపు 22 సంవత్సరాలుగా ఒక ఇన్స్టిట్యూషన్ ని ఎలా నడిపించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ స్టాఫ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా సార్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ బ్రాంచ్ లో లేకున్నా రన్ చేస్తున్నారని, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతిరోజు మేము ఇక్కడ ట్యూషన్ అయిపోయినట్టునే సార్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం జరిగినాయి ఏం లేదు అండ్ సార్ సజెషన్స్ ఖచ్చితంగా మేము ఫాలో అవుతున్నాం. కాబట్టి సక్సెస్ఫుల్ గా విజయ్ సార్ కానీ ఇక్కడ మేము కానీ కోఆర్డినేటర్తో పనిచేయగలుగుతాం. ఎందుకంటే సార్ ఎక్స్పీరియన్స్ అంతా ఉండదు మా ఏజ్ కదా. ఒక మాట చెప్పారు సార్, అన్ని సబ్జెక్టులు వేరు, మ్యాథ్స్ వేరు, ఆన్సర్ అందరికీ వస్తుంది కానీ కరెక్ట్ ఆన్సర్ రావాలా. మీరు కూడా లైఫ్ లో అలాగే అందరు కూడా పనులు చేస్తారు, కర్మలో అంటారు వాటిని. కృతం కర్మ అనుభవిత అంటే మనం చేసిన కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే, ఇది మంచిదైనా చెడుదైనా. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం చేసినాం, నైట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే ఆన్సర్ ని క్రాస్ చెక్ చేసుకుంటామో కరెక్టా రాంగా అని, అలాగే మన లైఫ్ లో కూడా మనం ఎవరైనా హర్ట్ చేసామా ఈరోజు నైట్ ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోండి. టుమారో నుంచి ఆ మిస్టేక్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా రెక్టిఫై చేసుకోండి. అలాగా మీ లైఫ్ ని లీడ్ చేయండి. ఒక విద్య ఎందుకు అంత అవసరం అంటే, నేను నిన్న ఆ అమ్మాయి ఒకసారి మోటివేషన్ లా ఉంటుంది సార్ అని అన్న వెంటనే 1 వీక్ బ్యాక్ రియల్లీ సీను సార్ దగ్గర ప్రస్తావన ఎందుకు తీసుకెళ్ళాను అని, నేను ఇక్కడ అమ్మాయిని పిలుచుకొని రావడానికి కూడా రీజన్ సీను సార్ మనస్తత్వమే. ఎందుకంటే సార్ ఖచ్చితంగా నో చెప్పరు ఇలాంటి విషయాలకి. సార్ని నేను 2013 నుంచి చూస్తున్నా, 10 ఇయర్స్ 12 ఇయర్స్ సార్తో నా జర్నీ ఉంది. కాబట్టి సార్ మెంటాలిటీ నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేటువంటి, అలాగే హెల్పింగ్ నేచర్, పూర్ పీపుల్స్ కి కూడా చాలా హెల్ప్ చేసినారు సారు తన ఇన్స్టిట్యూషన్స్ వల్ల. ఈరోజు నా స్టూడెంట్స్ కూడా సార్ దగ్గరికి పిలుచుకెళ్ళాలంటే సార్ కూడా చాలా మంచి మనసుతో ఆ పిల్లలు ఎంత ఫీజు కడతారో అంతే తీసుకొని వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినారు. వాళ్ళు ఇప్పుడు హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు. ఒక అమ్మాయి చెప్పినా కదా 25 lakhs per annum, 25 లక్షలు ప్రతి సంవత్సరానికి. ఆ అమ్మాయి కూడా శ్రీను సార్ స్టూడెంటే. ఆ అమ్మాయి కూడా సార్ కూడా తన ఇన్స్టిట్యూట్ తరఫున చేశారు. వాళ్ళందరూ కూడా సరే ఇప్పుడు మీతో కాంటాక్ట్ లేరు కానీ మాతో వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు సార్. ఆఫ్టర్ 10th క్లాస్ వాళ్ళు ఏపీఆర్జేసీ కోచింగ్ లో నేర్చుకున్నటువంటి బేసిక్స్, అలాగే మీరు మన పిల్లలైతే కొంచెం ఇక్కడ మనం బేసిక్స్ నేర్చుకున్న ఇవన్నీ వేరే, కానీ ఇక్కడ 20 days లో కాంపిటేటివ్ లో ఎలా నేర్చుకోవాలి ఎక్స్పీరియన్స్ వల్లే వస్తుంది. ఒక ఇన్స్టిట్యూషన్ లో ఊరికే ఎడ్యుకేషన్ ఒకటే ఇస్తే కాదు, ఎడ్యుకేషన్ ప్లస్ మోరల్ వాల్యూస్, అలాగే డిసిప్లిన్ కూడా. మన ఇన్స్టిట్యూషన్స్ లో డిసిప్లిన్, ఎడ్యుకేషన్ అండ్ మోరల్ వాల్యూస్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ మన కృష్ణవేణి ఇన్స్టిట్యూషన్ అని ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇలా కూడా చేయడం, అలాగే దీన్ని చేయాలా. నెక్స్ట్ ఫేర్వెల్ డే అది కూడా చేయాలంటే చాలా రిస్క్ తో కూడిందే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇవన్నీ కూడా మీ సంతోషాల కోసం చేస్తున్నారు సార్. రియల్లీ ఇన్ని సంవత్సరాల నుంచి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ముందు కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మన ఇన్స్టిట్యూషన్ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నడవాలని, ఈ ఇయర్ టౌన్ టాపర్ కూడా మన ఇన్స్టిట్యూషన్ ఉండాలని, అది కూడా అందరూ కూడా 100% పాస్ పర్సెంటేజ్ ఉన్నారు, అందరూ కూడా పాస్ అవ్వాలా. ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ కావాలా, అందులో కూడా సీను సార్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలా. అలాగే మీరు కూడా ఇక్కడ మీకు
చెప్పిన సార్ వాళ్ళ కష్టాన్ని చూసి మీరు చెప్పినారు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మేమే కాదు ఇక్కడ సార్ వాళ్ళ గురించి మీరు చెప్తున్నా కదా, ఇన్ని రోజుల పడ్డ శ్రమ ఈ రోజుతో సగం రిలాక్సేషన్ వచ్చింది. ఇంకా సగం ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఆ రిజల్ట్ కూడా ఆ శ్రమ మేము పడ్డ 100% కి మీరు కూడా 100% ఇచ్చినప్పుడే మేము ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా చాలా ఉత్సాహంతో ఉరకలేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. I wish you very all the best for your bright future, especially